హైదరాబాద్ విశ్వనగరమా, విషాదనగరమా, నరక కూపమా? గత 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఏం జరుగుతోంది? ఖచ్చితంగా హైదరాబాద్ గొప్ప నగరమే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో హైదరాబాద్ గొప్ప నగరమే. కానీ ఈ హైదరాబాద్లో గత 6 సంవత్సరాలుగా కనీసం వాకింగ్కు వెళ్ళిన ఒక వృద్ధుడు ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి. చాక్లెట్ కోసం ఒక షాప్కు వెళ్ళిన ఒక చిన్నారి ఆ చాక్లెట్ కొనుక్కొని తిరిగి ఇంటికి రాలేని పరిస్థితి. విగత జీవిగా ఇంటికి వస్తున్న పరిస్థితి మనం హైదరాబాద్లో చూస్తున్నాం. ఇక మొన్నటి వరదల ధాటికి దాదాపు 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనందరికీ తెలుసు, ఒక 2 నెలల క్రితం జరిగిన సంఘటన ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అదే సుమేధా మరణం. సుమేధా మరణం ఎన్నో నేర్పించింది. సెటరైట్ చేసుకోండి ఈ సిస్టమ్ని అని, జిహెచ్ఎంసీని అని సుమేధా చెప్పి వెళ్ళింది. కానీ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? ఆ తర్వాత వచ్చిన వరదల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా హైదరాబాద్ విశ్వనగరం కాదు, విషాద నగరం, ఒక నరక కూపమని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. 100 రోజుల ప్రణాళిక అన్నారు. ఈ 100 రోజుల ప్రణాళికలో ఒక్క పని చేసుంటే సుమేధా ఇవాళ ప్రాణాలు కోల్పోయి ఉండేది కాదు. ఒక తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి ఉండేది కాదు. ఇది ఎవరిది? ఇది మరణమా లేకపోతే హత్యనా? ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, ఇది ప్రభుత్వ హత్య. వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళది కూడా ఖచ్చితంగా హత్యలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల కాలంలో ఎన్ని చెప్పారు, ఏం చేశారు? 100 రోజుల ప్రణాళిక అని ఎన్నెన్నో మాటలు చెప్పి నిండా ముంచేసిన పరిస్థితి మనం హైదరాబాద్లో చూస్తున్నాం. అందుకే ఇవాళ సుమేధా తల్లి సుకన్య గారిని రాజ్ న్యూస్కి తీసుకొచ్చాం. ఈ సిస్టమ్ మారాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? ఎందుకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ప్రజల ప్రాణాలు పోతుంటే? మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ సిస్టమ్ని. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యగా పరిగణించాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు, ఈ సుమేధా మరణించిన తర్వాత నుంచి ఆ కుటుంబానికి ఎన్నో బెదిరింపులు, వాళ్ళున్న ప్లేస్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బెదిరింపులు వచ్చాయి. 5 లక్షల నుంచి మొదలు ప్రస్తుతం 50 లక్షల వరకు బేరసారాలు నడిపిస్తున్నారు. 50 లక్షలు ఇస్తాం, మీరు కేసు విత్డ్రా చేసుకోండి అని. కేటీఆర్ మీద కేసు పెట్టారు, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి మీద కేసు పెట్టారు, జిహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టారు, కమిషనర్ మీద కేసు పెట్టారు. ఆ కేసు ఎంతవరకు వచ్చిందంటే ఇంకా ఎటూ తేలని పరిస్థితి. ఆ కేసును విత్డ్రా చేసుకోవడానికి 50 లక్షల రూపాయల బేరసారాలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఆ కుటుంబం, నా బిడ్డకు జరిగిన అన్యాయం, నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదని అలుపెరగని పోరాడుతోంది. రాజ్ న్యూస్ కూడా ఖచ్చితంగా తోడవుతుంది. ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. మనందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ మళ్ళీ ఇళ్ల ముందుకొచ్చి అడుగుతున్నారు, వెయ్యండి, మాకు ఓట్లేయండి అని. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆలోచింపచేసే విధంగా సుకన్య గారు ఇవాళ రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. డిబేట్ చేద్దాం సుకన్య గారితో. వెల్కమ్ సుకన్య గారు. నమస్తే అండి. నేను చాలా సందర్భాల్లో డిస్కషన్ చేశాను, కానీ ఈ టైంలో ఎందుకు డిబేట్ చేయాల్సి వస్తుందన్నది అందరికీ తెలిసిందే. మొన్న వరదల పరిస్థితి కావచ్చు, స్టిల్ ఇంకా ఇలాంటి సిచ్యువేషనే ఉంది. మీరు ఐ థింక్ నేరేడ్మెట్ నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చే దారి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ ఏమైనా ఉన్నాయా మీరు గమనిస్తున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఏమైనా పరిస్థితిలో మార్పు కనిపించింది అని ఎక్కడైనా కనబడిందా మీకు? లేదు, మీ పాపని కోల్పోయిన తర్వాత ఎక్కడా లేదు. మా పాపను కోల్పోయిన తర్వాత వెంటనే వరదలు వచ్చినాయి, అందులో కూడా చాలామంది పోయారు. కానీ ఆ తర్వాత వరద సాయం చేశామన్నారు, కానీ ఎక్కడ న్యూస్లో చూసినంత వరకు అయితే ఎక్కడ పెద్దగా ఎవరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లస్ నేను వచ్చేదారిలో చూశాను, డెఫినెట్లీ కేటీఆర్ గారు చాలా బాగా డెవలప్ చేశారు. సో ఈవెన్ మీ టీవీ న్యూస్ ఛానల్స్ ఉన్న రోడ్స్లో కూడా స్ట్రీట్ లైట్స్ లేవు. రోడ్లన్నీ గుంట రోడ్లే ఉన్నాయి. మా రోడ్లు అయితే ఇంకా దారుణం. సో జిహెచ్ఎంసీ మీరు ఇప్పుడు 100 days ప్రణాళిక అన్నారు కదా, 2016లో చేశారు. 2016లో చేసిన 100 days ప్రణాళిక అంటే జిహెచ్ఎంసీకి ప్రత్యేకంగా 30 crores కేటాయిస్తున్నామన్నారు. ఓపెన్ నాలాస్కి ప్లస్ స్వేజ్కి వాటికి ఉంది, వెబ్సైట్లో ఆర్టికల్ ఉంది, స్టేట్మెంట్ ఉంది. సో 30 crores 2016లో 100 days ప్రణాళిక అని స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఈవెన్ June 2కి వాళ్ళు మళ్ళీ ప్రజలారా మీరే మమ్మల్ని అడగండి మేము ఎంతవరకు మా పని చేశాము అని
కేటీఆర్ సార్ ఆయన ప్రజలకు ఆపర్చునిటీ ఇచ్చారు, కానీ June 2కి ఎవరండి అడిగింది? ఏ పార్టీస్ అడిగినాయి? ఏ కార్పొరేటర్, ఏ ఎమ్మెల్యేని ఎవరు అడిగారు? ఇంతవరకు దాని రిపోర్ట్ ఏది? 2016లో ఆయన చేసిన 100 days ప్రణాళికలో జరిగింది ఏంటి? ఇంతవరకు ఎవరు అడిగారా? నాకైతే ఎక్కడ ఇంటర్నెట్లో కానీ పబ్లిక్ డొమైన్స్ ఎక్కడ నాకు అది ఆన్సర్స్ ఎక్కడ దొరకలేదు ఎక్కడ వరకు అయినాయి అని. తర్వాత 2017లో ఫిబ్రవరిలో ఒక బాబు చచ్చిపోయాడు, ఓపెన్ నాలలోనే పడి. అక్టోబర్లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు, ఇంకోళ్ళని సేవ్ చేయబోయి ఆ అబ్బాయి చచ్చిపోయాడు. మొన్న మన సుమేధ తర్వాత ఇంకో అతను చచ్చిపోయాడు. అంటే ఓపెన్ నాలాస్ మీరు ఇప్పుడు ఫ్లడ్స్ పేరు చెప్తున్నారు, ఇంతమంది పోయారు మేము చేయలేదు. మరి ఓపెన్ నాలాస్లో పడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఓవరాల్ హైదరాబాద్లో 67,000 crores ఖర్చు పెట్టాం, 60,000 crores ఖర్చు పెట్టాం, వాట్ ఎవర్ ఖర్చు పెట్టాం అన్నప్పుడు ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ఎక్కడ వరకు మీరు ఓపెన్ నాలాస్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని చేయగలిగారు? ఎవరు ఎందుకు అడగరు? ఏ ఏరియాస్లో చేశారు? ఎవరు ఎందుకు అడగరు? ఏ న్యూస్ ఛానల్, ఏ మీడియా వాళ్ళు ఆ ఏరియాకి తీసుకెళ్ళి మాకు చూపించండి ఎక్కడి వరకు చేశారని ఎవరు ఎందుకు అడగరు? అడగకూడదా? అలాంటప్పుడు అడగకూడదు. సరే, అరౌండ్ 6 years అయిపోయింది. మా ఏరియా మల్కాజ్గిరి, మా కాలనీ వాళ్ళు మొన్న సుమేధ ఇన్సిడెంట్ జరిగే వరకు ఆ ఏరియా ఎమ్మెల్యేని కానీ కార్పొరేటర్ని కానీ చూసింది లేదు. ఆ తర్వాత పబ్లిక్ వచ్చిన వాళ్ళ యాంగిష్ని మీరు చూసారు కదా, కార్పొరేటర్ కూడా రాలేదు. 29-30 blocks మధ్యలో ఉంది, కార్పొరేటర్స్ ఒక్కళ్ళు రాలేదు. ఆయన పరశురామ్ గారట, ఆయన వచ్చి ఆయన ఆ డిఫరెన్స్ చూపించి వెళ్ళారు. ఇలా డిఫరెన్స్ ఉంది, అందుకని ఎంప్లాయీస్ మధ్యలో క్లాషెస్ వచ్చినాయి. సో ఎవరు చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ కామనర్గా నాకు తెలియదు కదా, రోడ్డు మీద ఆడుకోవడానికి వెళ్ళే పిల్లలకి తెలియదు కదా. నా పాప కాదు, రేపు ఇంకోళ్ళ పాప. నా మెయిన్ ఎజెండా ఒకటేనండి, ఇవాళ నాకు జరిగింది, రేపు మీ జరగచ్చు, ఇంకెవరింట్లోనో జరుగుతోంది కూడా కదా, జరుగుతోంది. ఫ్లడ్స్లో పోయారు, ఓపెన్ నాలస్లో పడిపోయారు. ఇంకా ఎంతకాలం ప్రజలు సైలెంట్గా చూస్తూ కూర్చుంటారు? నేను మీ ఏరియాకి వచ్చాను, మొన్న వరదలు జరిగిన సమయంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేశాను. మనం ఆ కాలనీ అంతా తిరిగాం. అంటే జరిగిన తర్వాత సారీ చెప్పారు, సారీ చెప్పి ఎవరు వచ్చి పరామర్శించింది లేదు, చేసింది ఏమీ లేదు. కానీ అట్లీస్ట్ అక్కడ ఉన్న పరిస్థితినైనా మార్చే ప్రయత్నం చేయాలి. కానీ మీరు చూసారు కదా, మనం సిమెంట్ దిమ్మలు అవి వేసి చూసాం. యాక్చువల్లీ నాకు నిన్న అక్కడ వాళ్ళలో ఒకళ్ళు అన్నారనమాట, మీరు చూసిన రోడ్లో ఆ సిమెంట్ దిమ్మల లాస్ట్ నుంచి రైట్ ఎండ్ వరకు వేసినవి 24 lakhs అండి. అది 24 lakhs అంటే అఫీషియల్గా మాకు ఆన్ పేపర్ స్టేట్మెంట్ కాదు, ఉంటారు కదా ఆ లోపల చిన్న చిన్న లీడర్స్ ఉంటారు, వాళ్ళందరూ చెప్తున్నారు అక్కడ 24 lakhs ఖర్చు పెట్టారట. ఏంటి సార్ సిమెంట్ దిమ్మలకా? అది కనీసం ఆ డ్రైనేజ్ క్లీన్ చేసింది ఎవరు? లోపల క్లీన్ చేసి పైన సిమెంట్ దిమ్మలు వేసారా? లోపల మీరు క్లీన్ చేయకుండా పైన సిమెంట్ దిమ్మలు వేస్తే వాటర్ రాకుండా ఉంటాయా? ఇళ్లలోకి వెళ్లకుండా ఉంటాయా? ఎలా మీరు అది సొల్యూషన్ అని చెప్తున్నారు? ఇప్పుడు రోడ్డు నీరు తారు శత్రువులు, ఇది నేను విన్నాను, మీరు కూడా వినుంటారు చాలాసార్లు. సరే, నీళ్లు పోవడానికి దారి కావాలి, దానికి డ్రైనేజ్ సిస్టమ్ని మోడర్నైజేషన్ ఆధునికరణ చేయడానికి 10,000 crores, 15,000 crores, 20,000 crores అంటున్నారు. మరి ఇంతకుముందు ఓఎన్ కమిటీ, కిర్లోస్కర్ కమిటీ ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పింది 1,000 crores అనుకుంటారు 2010లోనే. అరౌండ్ 7 years అయిపోయింది. మీకు మహా అది ఒక 20 times 10 times పెరిగి ఉంటే మీరు పెట్టలేని బడ్జెట్లో ఉందా? అది 67,000 crores మీరు పెట్టలేని బడ్జెట్. 1,00,000 కోట్లు లెక్క చెప్తున్నారుగా ఎంప్లాయీస్ సాలరీస్, పెట్టలేని బడ్జెట్ కాదు. ఈ రోజున మళ్ళీ కొత్తగా 10,000 crores, 15,000 crores అవుతుంది డ్రైనేజ్ ఆధునీకరణకి. అది చేస్తే కానీ మీకు రోడ్ల మీద నీళ్లు నిలబడకుండా వాటి నదుల్లోకి వెళ్ళిపోవు అవన్నీ అంటున్నప్పుడు మీరు ముందు నుంచే ఎందుకు చేయలేదు ఇవన్నీ? మల్కాజ్గిరి, సేలింగంపల్లి, ఇప్పుడు నగర శివారు ప్రాంతాలన్నీ కలిసి గ్రేటర్ హైదరాబాద్ అయింది అంటున్నారు. మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడో కంట్రీస్ నుంచి జనాలు రావాలి, స్టేట్స్ నుంచి రావాలి, పెట్టుబడులు రావాలి. హైదరాబాద్ ఒక డైవర్స్ కంట్రీ, డైవర్స్ స్టేట్, కల్చరల్ స్టేట్, ఇవన్నీ కావాలి అన్నప్పుడు జనాభా పెరుగుతున్న జనాభాకి తగ్గట్టు మీ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలిగా, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నప్పుడు సెకండ్ థాట్ మీకు రాదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేయాలి అని? సరే, మీరు అంటున్న డెవలప్మెంట్ నేను చూశాను, ఇవాళ నేను బయటకు వచ్చాను యాక్చువల్లీ. సో బేగంపేట నుంచి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ రోడ్లన్నీ చూశాను సార్. మెయిన్ రోడ్ బాగుంది, మెట్రో కింద రోడ్స్ బాగున్నాయి, మరి సందులు ఏం పాపం చేసినాయి? ఈవెన్ మీ రోడ్లోనే ఉన్నాయి కదా, 2-3 చోట్ల మొత్తం డ్యామేజెస్ ఉన్నాయి రోడ్లు, స్ట్రీట్ లైట్స్ లేవు. అంటే ఒక మెయిన్ రోడ్డు, మెట్రో పిల్లర్స్ దగ్గర ఉన్న రోడ్స్ మాత్రమే హైదరాబాద్లో భాగమా?
అంటే ఈ చివరున్న మల్కాజ్గిరి, శేర్లింగంపల్లి, కుకట్పల్లిలో అయితే ఎన్ని మ్యాన్ హోల్స్ ఉన్నాయి సార్ నోళ్లు తెరుచుకుని. ఈ రోజున ప్రతి టీవీ ఛానల్ కవర్ చేస్తోంది. ఎక్కడ వరకు వచ్చింది రెస్పాన్స్? ఎవరు అడుగుతున్నారు? 67,000 crores మీరు ఓపెన్ డ్రైన్కి పెట్టింది ఎంత, ఓపెన్ నాలాస్ క్లోజ్ చేయడానికి పెట్టిందంతా చూపించండి, పబ్లిక్ డొమైన్లో లెక్కలు పెట్టండి అని ఎవరు అడుగుతున్నారు? మొత్తం అన్నిటికీ కలిపి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరామర్శించి చేస్తాం ఖచ్చితంగా అని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? లేరు సార్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు కదా, మా ఎమ్మెల్యే మైనంపల్లి గారు వెళ్ళారు సేమ్ డే, ఆయన మాట్లాడారు, ఆయన చూసుకున్నారు, గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన హెల్ప్. కానీ మైనంపల్లి సార్ వచ్చింది పాప దొరకక ముందు, ఆయన నాతో ఉన్నది, నాతో మాట్లాడింది, ఆ రోడ్డు మీద టీవీ ఛానల్స్ అన్నీ కవర్ చేసినాయి. అంటే సార్ కూడా నాతో పాటు నడుస్తూ అక్కడ పడిందా ఇక్కడ పడిందా అన్న కన్ఫ్యూజన్లో ఆయన ఉన్నారు. నాకున్న మైండ్ స్టేట్లో ఆ టైంకి నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ కాదమ్మా మేము వెతుకుతున్నాం. ఆయన కూడా నాతో పరిగెడుతూ వాళ్ళందరికీ సమాధానాలు చెప్తూ, దాన్ని పరామర్శ అంటారా, లేదు లోకల్స్కి వాళ్ళకు వస్తున్న ఆ కోపానికి రెస్పాండ్ చేయడం అంటారా? నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళి పాప పండు చెరువు దగ్గర దొరికినప్పుడు ఆయన మా కాలనీలో ఉన్న ఆడవాళ్ళ కాళ్ళ మీద పడి ఆయన చెప్పారు, నెక్స్ట్ మాన్సూన్కి మేము చేస్తామని. మరి 1 monthలో మీరు టెంపరీగా అక్కడ క్లోజ్ చేస్తారు, మరి ఇప్పుడు నెక్స్ట్ మాన్సూన్ వరకు మీరు ఏం చేస్తారు? అక్కడ మళ్ళీ అటువైపు రారుగా, ఇంకోళ్ళు ఎవరన్నా పడాలి. ఆ లోపల సందుల్లో ఉన్నాయి ఇంకా నాలాస్, అక్కడ ఎవరన్నా పడాలి. సరే మొన్న మీరు అది టెంపరీగా చేశారు, మరి రోడ్లు ఎందుకు వదిలేశారు? అంటే ప్రతిదానికి పబ్లిక్ గొడవ చేయాలా? మా బాబు పడింది నాలాలో అన్నాను, 1 monthలో మీరు అదంతా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఆ రోడ్ల మీద కూడా పడుతున్నారు కదా, ఆ రోడ్ల మీద ఎవరన్నా పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుని అది కూడా పోలీస్ కేసు అయితే మీరు వస్తారా? ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా జిహెచ్ఎంసీ ఆ రోజు రాత్రి నేను ఎంత ట్రై చేసినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు రాలేదు అని. మీకు అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ ఎక్కడ కనిపించింది మీకు? సిస్టమ్ ఫెయిల్యూర్ ఇప్పుడు మీరు గట్టిగా తెలుగులో అంటే అది కోఆపరేషన్, లైక్ సమన్వయం అంటారు కదా. ఇప్పుడు మా అమ్మాయి కనబడలేదు, 7 వరకు నేను 5-10 minutes మేము వెయిట్ చేసాం. 7:30, 7:45కి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి 7:40 వరకు క్లోజ్ చేసుకున్నాం కంప్లైంట్ని ఇవ్వడం. పోలీసులు వచ్చారు, తిరిగారు. 10:30, 11 వరకు మేము రిక్వెస్ట్ చేసింది, ఒకవేళ నిజంగా మీకు అనుమానం ఉంటే నాలలో పడిందని, నాకు ఐడియా లేదా నాలా అంత డెప్త్ ఉందని. నేను అక్కడ కొత్తగా వెళ్ళాను, నాకు తెలీదు. మీకు కేసులు ఆల్రెడీ పడినవి తెలుసుండి మీరు పిలిపించగలిగితే ప్లీజ్ పిలిపించండి, జిహెచ్ఎంసీ వాళ్ళని ఇప్పుడే తీయించండి వాళ్ళని అంటే వాళ్ళు వెయిట్ చేయాలట సార్. అంటే యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి సర్టెన్ రూల్స్ ఉంటాయి కదా, మిస్సింగ్ కేసు వేసినప్పుడు సర్టెన్ అవర్స్ వాళ్ళు వెతకాలి, వెతికిన తర్వాతే నెక్స్ట్ వెళ్ళాలి అని చెప్పేసి. అలా ఎందుకు ఉంటుంది? ఇమీడియట్ గా అందరూ రెస్పాండ్ అవ్వాలి లేదు, నాకు వాళ్ళు చెప్పింది అదే. ఇప్పుడు కానిస్టేబుల్స్ అక్కడ పెట్రోల్ చేసిన వాళ్ళందరూ వెతుకుతూనే ఉన్నారు, కానీ పేర్లు అనవసరం, పేర్లు చెప్పను. కానీ నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ 8 hours మేము వెతకాలి, ఆ రోజు రాత్రి మేమంతా వెతకాలి, వెతికి దొరకకపోతే నెక్స్ట్ అనమాట నెక్స్ట్ స్టెప్ జిహెచ్ఎంసీని తీసుకురావడం, అది కూడా అక్కడ నాలా ఉంది కాబట్టి. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ ఎక్కడుంది సార్ మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి జిహెచ్ఎంసీకి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ రూల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆగారు అంటున్నారు. వాళ్ళకి అది లేకుండా ఇమ్మీడియట్గా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్ చేయండి, మేము లెటర్ రిక్వెస్ట్ ఇస్తామన్నప్పుడు ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీకి వాళ్ళు కాల్ చేసి వాళ్ళని పిలిపించి ఉండుంటే మరి అప్పుడు ఆ రోజు నైటే నాకు పాప దొరికేది కదా. సో అక్కడ కోఆర్డినేషన్ ఎక్కడుంది మీకు? కోఆపరేషన్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు సర్టెన్ లిమిట్స్ ఉంటాయంటారు, ఎందుకు ఉండాలి సార్? పైగా ఇన్సిడెంట్ జరిగిన ముందు మధ్యాహ్నం పూట 13-14 years పాప మిస్ అయింది. అలాగే తర్వాత మీకు గుర్తుందా, అంబర్పేట దగ్గర అనుకుంటా ఇంకో అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఈ వెళ్ళిపోయిన పిల్లలు అందరూ వెనక్కి వస్తున్నారు అంటే ఎజంప్షన్, వెనక్కి వస్తున్నారు, మీ అమ్మాయి కూడా వెనక్కి వచ్చేస్తుంది. నా పాప 12 years పాప, తను వెళ్ళదు, మీ ఎజంప్షన్స్ వద్దు. నేను ష్యూర్ ఉన్నాను తను ఎయిదర్ తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయి ఉండాలి, లేదు మీరు అంటున్నట్టు ఇక్కడ నాలా ఉంది కాబట్టి పడిపోయి ఉంటే మీరు అని ఉండాలి. సో ఈ మూడింటికి తగ్గట్టు మీరు యాక్ట్ చేయండి అంటే మాకు ఈ రూల్స్ ఉన్నాయి, మాకు ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఉండాలి సార్? ఇంతకుముందు ఎఫ్ఐఆర్ గురించి అయింది, దానికి ఒక ఓపెన్ స్టేట్మెంట్ కోర్టు ఇష్యూ చేస్తే ఏ ఏరియాలో అయినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవచ్చు అన్నాకే చేశారు. ఇప్పుడు ఇది కూడా కోర్టు ఇష్యూ చేయాలా? 12 ఏళ్ల పాప 10 ఏళ్ల పాప తప్పిపోయింది, కనబడట్లేదు అన్నప్పుడు, ఆ ఏరియాస్లో కనబడట్లేదు అన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు జిహెచ్ఎంసీ కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని అప్పటికప్పుడు దింపాలి ఫీల్డ్లో అన్నది కూడా వాళ్ళకి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి. సో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏడుస్తూ తిరుగుతున్నారు, కానీ ఎవరు వచ్చి చేసింది అయితే ఏమీ లేదు. లోకల్ వాళ్ళు చాలా మంది వచ్చారండి, నాకు తెలియదు, జనం వచ్చి ఉంటారు. ఆ 2 vehicles పోలీసులు మాతోనే తిరుగుతూనే ఉన్నారు, ఎస్ఐలు తిరుగుతూనే ఉన్నారు. నేను అంటుంది డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వితౌట్ ఎనీ రూల్స్. మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ చేసే వీళ్ళు మీకు ఉండుంటే, చేసి జిహెచ్ఎంసీ వచ్చి ఉంటే నాకు అప్పుడే దొరికేది.
సో డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, ఇక్కడ సమన్వయం ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్. ఎందుకని రూల్స్ సార్? సో ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ని విశ్వనగరం అని అంటున్నారు. మీకు ఎక్కడైనా కనిపిస్తుందా విశ్వనగరం అనే విధంగా పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? నేను తిరిగిన ప్లేసెస్ అవి అయితే నాకేమీ పెద్దగా తేడా అనిపించట్లేదండి. ఏళ్ల నుంచి చూసిన రోడ్లు అవే ఉన్నాయి, మా రోడ్లు అలాగే ఉన్నాయి, మారింది లేదు. ఎక్కడ విశ్వనగరం అనేది మాలాంటి వాళ్ళు ఎక్కడ డిఫరెన్షియేట్ చేయగలని చెప్పండి. ఇంకా హైటెక్ సిటీ ఇలాంటి వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఏమైనా చెప్తారేమో. మా రోడ్లు అలాగే ఉన్నాయి, మా సందులు అలాగే ఉన్నాయి, అవే ఇసుక రోడ్లు, అవే సిమెంట్ రోడ్లు, విరిగి పగిలిపోయిన గుంటలు పడ్డ రోడ్లు, అవే రోడ్లు, అవే ఓపెన్ నాలాస్, అవే ట్రైన్స్. ఎక్కడ మీరు మీరు మీ పాపని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మీరున్నారు. సో ఆ తర్వాత జరిగిన వ్యవహారం ఏంటి? పాప చనిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు నేరేడ్మెట్లో. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? తర్వాత అంటే ఇంకా మీరు వెళ్ళి కేసు ఫైల్ చేశారు, యాక్చువల్లీ మినిస్టర్ మీద కేసు పెట్టారు, ఎమ్మెల్యే మీద పెట్టారు. చూసి ఉండొచ్చు ఫస్ట్ 4 days నవి న్యూట్రల్ ఉంది మొత్తం. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ నేను ఇప్పుడు అన్నదే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఉంటే బాగుండేది. ఎప్పుడైతే జిహెచ్ఎంసీ అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారో, ఫౌల్ ప్లే ఉండొచ్చు, అలా పాప పడిపోయేంత డెప్త్ లేదు, అంత వర్షం లేదు, ఆ పాపలా కొట్టుకుపోయేంత వీలు లేదు, తన బాడీ మీద ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు. ఇది ఎప్పుడైతే జిహెచ్ఎంసీ అఫీషియల్స్ స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ఏ రకంగానూ వాళ్ళ పైన అధికారులు, ఇప్పుడు మేయర్స్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు, వీళ్ళెవ్వరూ కూడా ఒక్క పాజిటివ్ రెస్పాన్స్ మేము ఇన్వెస్టిగేట్ చేయిస్తామని కానీ పాజిటివ్గా రాలేదు. అది నెగిటివ్గానే వచ్చింది కదా. ఇప్పుడు నా 12 ఏళ్ల పాప, దాని బాడీ మీద ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు, అది ఆ 4 feet డిప్లో పడుండదు, వర్షంలో ఉంటే ఆ అమ్మాయి కెమెరాలో క్లియర్ కనబడుతుంది, అక్కడ వరకే వెళ్ళింది, తను పడిపోయింది. ఆ రోజు ఐ హ్యావ్ ఫైల్ ద కేస్. నేను అప్పుడే పెట్టాను, నాకు ఇన్వెస్టిగేషన్ థరోగా కావాలి అని కేసు ఫైల్ చేసేసాను. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరి మీద కేసు పెట్టాలి? నెగ్లిజెన్స్ ఎవరిది? నా పాప రోగంతో పోలేదు, వేరే ఏ ఇబ్బందితో పడలేదు, డ్రైనేజ్లో పడిపోయింది, జిహెచ్ఎంసీ ఓపెన్గా వదిలేసిన నాలలో పడిపోయింది, అందుకే వాళ్ళని బాధ్యులను చేశారు. సో మీరు ఎట్లా ఫైట్ చేస్తున్నారు? అంటే చాలామంది, అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, బ్లేమ్ చేయట్లేదు, కానీ చాలామంది బిడ్డని కోల్పోయిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు. ఈ రాజ్యంతో మనం తలపడగలమా, వీళ్ళతో మనం ఫైట్ చేయగలమా అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మీ భర్తతో కలిసి మీరు చేస్తున్న ఫైట్ నిజంగా రాజ్ న్యూస్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. కేసు పెట్టారు, మినిస్టర్ మీద పెట్టారు, ఎమ్మెల్యే మీద పెట్టారు, కమిషనర్ మీద పెట్టారు, అందరి మీద కేసు పెట్టి మీరు స్టిల్ ఫైట్ చేస్తున్నారు. మీకు డబ్బులు ఇస్తాము అని ఆఫర్ చేసినా మీరు దాన్ని పక్కన పెట్టి మీ కూతురికి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని మీరు ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకళ్ళు అడిగారు నన్ను, మీరు కూడా అడిగారు, జస్టిస్ అంటే మీకు ఏం కావాలి? జస్టిస్ అంటే మీకేం కావాలి? జస్టిస్ ఫర్ సుమేధ క్యాంపెయిన్ ఎందుకు? జస్టిస్ అంటే మీకేం కావాలి? సార్, నేను ఒక ట్యాక్స్ పేయింగ్ సిటిజన్ అనుకోండి, సరే నేను ఇప్పుడు టెనెంట్ని, నేను నా స్టేట్కి నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, మున్సిపల్ డిపార్ట్మెంట్కి పే చేస్తున్నాను. పే చేస్తున్నప్పుడు నన్ను, నా ఇంటిని, నేను ఉంటున్న ప్లేస్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మున్సిపల్ డిపార్ట్మెంట్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన వాళ్ళదే కదా. ఎందుకు చేయరు? నా క్వశ్చన్ ఇదే. నా ఎజెండా కూడా ఇప్పుడు నా చుట్టూ నా కాలనీ అసోసియేషన్ ఆ రోజు అందరూ వచ్చారు, ఆ తర్వాత అందరూ వచ్చారు, తర్వాత సందు సైలెంట్ అయిపోయింది. కానీ ఏ ఒక్కళ్ళు బయటికి వచ్చి మేము ఇంతకు ముందు ఇచ్చిన కంప్లైంట్ కాపీస్ తీసుకొస్తాం, మనం వెళ్దాం, మాట్లాడదాం, కేసు మీరు ఫైల్ చేసిన దానికి ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్గా మనం అందరం వెళ్దాం, ఎవరు రాలేదు సార్. ట్రై చేసాం మేము, ఎవరన్నా వస్తారా, క్యాండిల్ మార్చ్ చేద్దాం ఇవన్నీ అన్నవాళ్ళు, కానీ కంప్లైంట్ కాపీస్ తీసుకుని రండి మాట్లాడదామంటే ఎవరూ రాలేదు. సో ఫస్ట్ అవేర్నెస్ సిటిజన్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. రెండోది మున్సిపల్ డిపార్ట్మెంట్, మీరు మాకు బాధ్యులు, ఎందుకు ఇవ్వరు మీ సర్వీస్ మాకు? నా మెయిన్ క్వశ్చన్ అదే, నా ఎజెండా అదే. నేను ఒక సొసైటీలో ఉన్నాను, సొసైటీలో ఉండి ట్యాక్స్ పేయింగ్ సిటిజన్ని, అన్ని రూపాల్లోనూ మీకు ట్యాక్సులు కడుతున్నాను. లాస్ట్ 10 years నుంచి టీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు అకార్డింగ్ టు ద పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ 7 lakhs crore ఎంతో ట్యాక్సులు వాళ్ళు కలెక్ట్ చేశారు. ట్యాక్సులు ఇన్కమ్ వచ్చేసింది. ఇన్కమ్ వచ్చినప్పుడు మీ 7 lakhsలో 67,000 crores పెట్టా అంటున్నారు. మరి నా ఏరియా ఎందుకు డెవలప్ కాలేదు? నేనున్న ప్లేస్ ఎందుకు అలా ఉండిపోయింది? మేము ఎక్కడున్నాం? మీ జిహెచ్ఎంసీ పరిధిలో మేము లేవా? మరి మేము ఎక్కడున్నాం? నా క్వశ్చన్ అదే. ఈరోజు నాకు యాంగిష్కున్న నాకు రీజన్ అదే. ఇవాళ నా పాప పోయింది, అక్కడ బోల్డంతమంది పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆలోచించరు? కాలనీ అసోసియేషన్స్ ఎందుకు ముందుకు రావు?
వార్డ్ మెంబర్స్ని అంటే నేను ఒక న్యూస్లో చూశాను, వార్డ్ మెంబర్స్ని మేము పెడతాము, ప్రతి వార్డుకి వార్డ్ మెంబర్స్ని అరౌండ్ ఒక 20 మెంబర్స్ వరకు రిక్రూట్ చేస్తాము ఏజ్ గ్రూప్ వైజ్. ఇంతవరకు లేరే, ఎవరు ఎందుకు లేరు? అసలు ఓపెన్ నాలాస్ ఉన్నాయి సార్. 2010, 2016, 2017 సమ్ ఇయర్లో 2016 అనుకుంటా డ్రోన్స్ పెట్టి సర్వే చేశారు అన్నారు, రెవెన్యూ అండ్ జిహెచ్ఎంసీ కలిపి. సర్వే చేసినప్పుడు 10,000 crores అవసరం అవుతుంది అని చెప్పినప్పుడు ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ని మీరు ఎందుకు బాగా చేయలేదు? ఓపెన్ నాలాస్ని ఎందుకు వదిలేశారు? మీరు కేటీఆర్ మీద కేసు పెట్టిన వెంటనే మీకు కాల్స్ వచ్చాయా? నా హస్బెండ్కి చాలా వచ్చినాయండి. నా నెంబర్ డైరెక్ట్గా ఎవరి దగ్గర వెళ్ళలేదు. సో తనకి వచ్చినాయి. ఏమని? ఇంటికి వచ్చారు, టీఆర్ఎస్ పేర్లు అనవసరం, అదే పేర్లు వద్దా, వచ్చారు, మీరు ఇలాగైనా స్టేట్మెంట్లు ఇవ్వద్దండి, కేసు పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళ మీద కేసు పెడితే ఉపయోగం ఏంటి? లోయర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే హయ్యర్ పొజిషన్స్ వాళ్ళ మీద కేసు పెట్టలేవమ్మా, దానివల్ల ఏం జరగదు మీకు అని. అది ఏంటంటే ఒక సెటిల్మెంట్ అంటున్నారు. నేను గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ అడుగుతున్నాను, నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ అడుగుతున్నాను. పర్సనల్గా ఎవరు వచ్చి మాట్లాడొద్దు, పర్సనల్ సెటిల్మెంట్స్ మాట్లాడొద్దు. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కి కన్సర్న్ మినిస్టర్ కాబట్టి మీరు ఆయన మీద కేసు పెట్టారు. అంతే కదా. మీ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే మీద పెట్టారు. కన్సర్న్ కమిషనర్ మున్సిపల్ ఇది కాబట్టి ఆయన మీద కేసు పెట్టారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అందరి మీద, వీళ్ళలో ఏ ఒక్కరిని నాకు పర్సనల్గా నాకు తెలియదు కదా సార్. ఆ పొజిషన్స్లో ఉన్న వాళ్ళ మీద నేను పెట్టాను. ఆ పొజిషన్స్ రెస్పాన్సిబుల్, మాకు రెస్పాన్సిబుల్, ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్కి మాకు మున్సిపల్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్స్ మాకు ఇవ్వాలి, మాకు మా చుట్టూ ఉన్న హెల్దీ అట్మాస్ఫియర్ వాళ్ళ రెస్పాన్సిబుల్. స్ట్రీట్ లైట్స్ మీరు ఇవ్వాలి, ఓపెన్ నాలాస్, డ్రైనేజ్, బ్లాగింగ్స్ అవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ మీరు చూడాలి. సేఫ్ రోడ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సీసీ కెమెరాస్ మా రెస్పాన్సిబిలిటీ కాదు అన్నారు కేటీఆర్ సార్. 65% సీసీ కెమెరా ఫెసిలిటీ ఉన్నది మనదే, కంట్రీలో ఎక్కడ లేదు, ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది అన్నారు. మరి మా రోడ్స్ ఏం చేసినాయి సార్? ఏం లేదు. సో ఇట్లా ఈ రకంగా సుమేధ తల్లి సుకన్యతో పాటు వారి భర్త కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక డాక్యుమెంటరీ కూడా రెడీ చేశారు సుమేధ పైన. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరి నిర్లక్ష్యంతో జరిగిందన్నది ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. ఒకసారి ఆ డాక్యుమెంటరీ మనం కూడా చూద్దాం. అసలు నార్మల్గా అయితే ఇంకోళ్ళు గుండాయి చచ్చిపోవాలి. ఐ వాజ్ స్ట్రాంగ్, అందరూ నన్ను స్ట్రాంగ్ అన్నారు. కానీ చూస్తూ చూస్తూ భరించడం కష్టం, చాలా కష్టం. हर जगह पे उसको मिस कर रहे हैं. చాలా బాధేస్తుంది. తను ఇంకా నాతోనే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు నాతో డ్యాన్స్ చేయడం అట్లా అనిపిస్తుంది నాకు. నేను ఇటు వస్తుంటే నన్ను బండిలో తీసుకుని వెళ్ళిపోయారు బండి చెరువు దగ్గరికి. చెప్పలేదు ఎందుకు అంటే అక్కడ ఏదో ఉందమ్మా ఒకసారి చూడండి. తీరా అక్కడికి వెళ్తే అది పాప 2 గోను సంచుల మీద దాన్ని పడుకోబెట్టారు. ఆఫ్టర్ దట్ నేను కొలాప్స్డ్. అప్పుడు కూడా నాకు ఏంటంటే దాన్ని చూసిన తర్వాత కూడా నమ్మకం అది కాదేమో, ఎక్కడో ఉండే ఉంటుంది, అది కాదేమో అని నాకు. కానీ తెలిసిపోతుంది మదర్ని కదా. ताज्जुब की बात मुझे तब हुआ जब ये मैसेज मिलने के बाद बंजारा हिल्स में कोई एनजीओ, उसके वॉलंटियर्स आके यहाँ पे खुद नाले में उतर के सर्च करते हैं. तो डिजास्टर मैनेजमेंट टीम की ज़रूरत क्या है? अगर वो लोग काम कर ही नहीं सकते तो उनको रखने की ज़रूरत क्या है? वो अगर मेरी बच्ची ना होके किसी
हाई प्रोफाइल इंसान की बच्ची होती तो शायद शाम को ही सारा काम हो जाता। लाइट नहीं भी है तो फ्लैश लाइट, जनरेटर वैन अरेंज करके भी वो सर्च ऑपरेशन होता। लेकिन क्योंकि वो एक आम आदमी का बच्चा है, क्या होगा, ज़्यादा से ज़्यादा 2 वोट कम होगा, इस हिसाब से वो लोग छोड़ दिया। तो मेरे हिसाब से वो सिर्फ एक ही है, गवर्नमेंट की नेग्लिजेंसी। गवर्नमेंट अगर सही होता, गवर्नमेंट को अगर आम जनता की फिक्र होता तो ये सारी बात होती नहीं। थोड़े दिन पहले न्यूज़ में आया कि चीफ मिनिस्टर की कुत्ता मर गया तो डॉक्टर के ऊपर केस हुआ। ठीक है, गांव में पेड़ मर गया, सरपंच उसका जिम्मेदार है, कुत्ता मर गया, डॉक्टर उसका जिम्मेदार है, एक बच्ची मर गई, उसके जिम्मेदार कौन है? సో ప్రాబ్లం ఎవరిది? ఆడుకోవడానికి పంపించిన పేరెంట్స్దా? లేదు, ట్యాక్సెస్ టైం టు టైం పే చేయించుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అరేంజ్ చేయలేని గవర్నమెంట్దా? బురదగానే ఉంటాయి. ఎమ్మెల్యే వస్తున్నాడని బురద క్లీన్ చేస్తారు, ఎమ్మెల్యే వస్తున్నాడని చెత్త తీసుకెళ్తారు. ఇలా అయితే ఇంకా ప్రతిరోజు ఎమ్మెల్యేస్ని ఇక్కడ తిప్పండి, రెగ్యులర్గా తిప్పండి. हर काम में मेरी बच्ची सबसे पहले आके खड़ी होती थी, पापा आप बैठो मैं करती। तो సో చాలా మెచ్యూర్డ్ స్కూల్ పెట్టాలి. పెద్దయ్యాక అథమెటిక్స్, మ్యాథ్స్ దానికి ఇంట్రెస్ట్, స్కూల్ పెట్టాలి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, పెన్ అండ్ పేపర్ మీద చదవద్దు, ప్రాక్టికల్స్ ఉండాలి, మ్యాథ్స్ అండ్ సైన్స్. ఐ రైజ్డ్ ఎ గుడ్ డాటర్ యాక్చువల్లీ. చాలా మంచి పాపను పెంచుకున్నాం. సో లోటు అయితే తీర్చలేరు, చాలా పెద్ద లాస్. Total negligence is done by GHMC. Everybody should be accountable. केसा बुक होना, सस्पेंड होना, सजा गिरना और सुमेधा एक एग्जाम्पल बनना, उसको इंसाफ दिलाना आपका और हमारा फर्ज बनता। और टीआरएस की हुकूमत को मैं स्ट्रेट पूछता हूं, यहां से 6 इयर्स में आप 60,000 करोड़ खर्चा करे, बोले 60,000 करोड़ खर्चा करे बाद भी एक नाला खुला रहता और सुमेधा मर जाती है। आप लोगों को शर्म नहीं है? नो स्टोन विल बी लेफ्ट अनटर्न्ड। हर एक चीज करेंगे और सुमेधा को इंसाफ दिलाएंगे। ఇంక ఏ పిల్లలు పడకూడదు, అంతే. మా అమ్మాయి లాస్ట్, ఇంకా ఏ పిల్లలు పడద్దు, చాలు. చూస్తున్నారా కేటీఆర్ గారు, ఇదేనా విశ్వనగరం? అడుగుతున్నారు ప్రజలు. ఒక తల్లి తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఏడుస్తున్న దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. మీ మీద కేసు పెట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీరేం చేస్తున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు హైదరాబాద్లో ఫ్లెక్సీలకు పెట్టిన డబ్బులు ఖర్చు పెడితే ఇవాళ ఒక 3-4 కాలనీలు, 10-15 కాలనీలు ఇవాళ ఓపెన్ నాలాలు మూసివేసే పరిస్థితి ఉండేది. అత్యంత దారుణమైన సిచ్యువేషన్లో ఇవాళ హైదరాబాద్ ఉంది. ఈ వీడియో చూసైనా కనీసం పరిపాలించే వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మాటలు రావట్లేదు అసలు మాట్లాడడానికి కూడా. చెప్పండి మేడం, ఎట్లా ఉండేది పాప? అంటే మీరు చెప్తున్నారు కదా ఫ్యూచర్లో స్కూల్ పెట్టాలని ఉండేది. పాప మా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అండి, కన్సిడరేట్. తను 11 years
12 ఇయర్స్ ఇప్పుడు 12th కరెంట్లీ రన్నింగ్ తంది. చాలా ఇంటెలిజెంట్, చదువులో కూడా చాలా ఫాస్ట్ ఉండేది, యాక్టివిటీస్ చాలా ఫాస్ట్ ఉండేది. ఈవెన్ తను భరతనాట్యం కూడా నేర్చుకుంటోంది. కూచిపూడి ఒక లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ భరతనాట్యం స్టార్ట్ చేయించాం అనమాట. మధ్యలో గ్యాప్ తీసుకుని భరతనాట్యం. అవుట్డోర్ గేమ్స్ నాకు తెలిసి తన ప్రాణం తీసేది అవుట్డోర్ గేమ్స్. ఎందుకంటే బయటికి వెళ్ళింది సైక్లింగ్కి. అవుట్డోర్ గేమ్స్ తనకి చాలా ఇంట్రెస్ట్. బ్యాడ్మింటన్, షటిల్, సైక్లింగ్, ఖోఖో, రన్నింగ్ రేస్, ఎక్సర్సైజ్. వాళ్ళ ఫాదర్తో తను మార్నింగ్ 7కి మొత్తం ఆ సందులో పిల్లలందరినీ గ్యాదర్ చేసేది, ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు, సైకిల్, రన్నింగ్ రేసెస్. అదేమీ వాళ్ళది ఆ రోజు మాత్రమే తను బయటికి వెళ్ళిందని లేదు, రోజు వెళ్ళే రూటే అది. కాకపోతే ఆ రోడ్లో రెసిడెన్షియల్ కాలనీలో అంత పెద్ద ఓపెన్ అలా ఉంది. ఆయన ఐడియా పేరెంట్స్గా కొత్తగా వెళ్ళిన మాకు రాలేదు ఆ రోజు. ఈ రోజుల్లో డైలీ లైఫ్లో ఎవరికండి ఉండేది అంత, వెనకాల కాలనీస్లో ఏముంది. కానీ నాకు ఒకటి అర్థమైంది. నిన్న కేటీఆర్ గారు ఎన్టీవీలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కరెంట్లీ ఇప్పుడున్న కండిషన్లో ఓపెన్ నాలాస్ కానీ డ్రైన్ కానీ అన్నీ బాగు చేయడానికి 2 to 3 years పడుతుంది ఇంత జరిగిన తర్వాత. సో నేను ఒక్కటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉన్న మొత్తం అందరు పేరెంట్స్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలందరినీ ఆ ఓపెన్ నాలాస్ ఇప్పుడున్న గవర్నమెంట్ అంతా క్లోజ్ చేసి డ్రైనేజ్ని మోడరైజేషన్ అంతా చేసే వరకు పిల్లల్ని బయటకు పంపించకండి అమ్మా. అవుట్డోర్ గేమ్స్ క్లోజ్ చేయండి, ఇంట్లో ఉంచి ఆడిపించుకోండి. ఇంకా అదే ఆప్షన్. ఇంకా అదే ఆప్షన్. ఎందుకంటే అందుకని టెనెంట్స్ కూడా ఏంటంటే ముందు మీరు వెళ్ళే ఇంటికి వెనకాల కాలనీస్, ముందు కాలనీస్ అన్నీ చూసుకోండి, ఎక్కడన్నా ఓపెన్ నాలాస్ ఉన్నాయా, మాన్యువల్స్ ఉన్నాయా, డ్రైన్స్ ఉన్నాయా. ఇంతకు మించి హైదరాబాద్లో టెనెంట్స్కి వేరే ఆప్షన్ లేదు. ఇంకొకటి గవర్నమెంట్ కాదు, మున్సిపల్ డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్, మినిస్టర్స్కి కానీ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్ అందరూ ఈ వీడియో చూసిన తర్వాత ఒక పాపని అలా ఒక మురికాలలోంచి బయటకు తీస్తున్న ఆ విజన్ ఒక్కటి చూస్తే చాలు. వాళ్ళ 67,000 crores వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకే దొరకాలి. పబ్లిక్ డొమైన్లో అది పెట్టాలి, పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలి. ఇవాళ నా పాప, రేపు ఎవరి పాప అయినా కావచ్చు. సో ఎలా తీసారో చూడండి సార్, అదేదో కుక్కపిల్లో నక్కపిల్లో అన్నట్టుంది. అది 12 ఏళ్ళు చాలా జాగ్రత్తగా అపురూపంగా పెంచుకున్న ఆడపిల్లని, ఫస్ట్ పాప. పబ్లిక్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఓట్ మీ రైట్, మీ ఉనికి, మీ అస్తిత్వం, మీ హక్కు. దాన్ని వాడేటప్పుడు ఏ పార్టీకి వేస్తున్నారో, ఏ మెంబర్కి వేస్తున్నారో, ఎవరు ఎంతవరకు మీకు ఇంతవరకు డెవలప్మెంట్ ఇవ్వగలిగారు, మీ ప్రాణాలకి ఎవరు వాల్యూ ఇచ్చారు, అది చిన్న అయినా పెద్ద అయినా మీ ప్రాణాలకి వాల్యూ ఇచ్చే గవర్నమెంట్ని మాత్రమే ఎన్నుకోండి. ఐఎమ్ రిక్వెస్టింగ్, మొత్తం పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీ ప్రాణాలకి విలువ ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బస్సీలో ఉన్న వాళ్ళందరికీ కూడా విలువ ఉంది. ఒకళ్ళ ఇంట్లో ఉన్న కుక్క కాదు, ఒక విలేజ్లో ఉన్న మొక్కకి మాత్రమే కాదు, మన ప్రాణాలకు కూడా విలువ ఉండాలి. ఉంచే గవర్నమెంట్నే ఎన్నుకోండి. రైట్, మీరు కూడా ప్రశ్నించండి దయచేసి. సుమేధ కుటుంబానికి మనం అంతా అండగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సుమేధకు జరిగిన, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకో కుటుంబానికి రాకూడదు. ఇవాళ సుమేధ, రేపు ఇంకొకరు మన కుటుంబం నుంచి ఆ పరిస్థితి రావచ్చు. అలాంటిది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. అందుకే నేను అంటున్నా, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. ఇది ప్రభుత్వ హత్య అని చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నది స్పష్టమవుతోంది. మీరు కూడా కాల్ చేయొచ్చు, రాజ్ న్యూస్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సుమేధ తల్లితో మాట్లాడవచ్చు. మీరు క్వశ్చన్ చేయొచ్చు, సిస్టమ్ని క్వశ్చన్ చేయండి. కాలర్స్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం అనుకుంటున్నారు, ప్రశ్నిద్దాం అనుకుంటున్నారు. బాల వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, చెప్పండి సార్. ధన్యవాదాలు సార్, మంచి ప్రోగ్రాము ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ గా సార్ 67 కోట్లు అన్నాడు కదా కేటీఆర్ గారు. మరి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో 40% ఒక హైదరాబాద్ కే పెడితే, మరి కనీసం నాలాల మీద వేసే దానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఎన్ని కోట్లు అవుతుంది సార్? ఇప్పుడు ఎంత దుర్మార్గం అనే విషయం సార్. తల్లి కడుపు కోత ఏ విధంగా ఉంటుంది, డబ్బులకు వెల కడతారా సార్? ఇది దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఎందుకంటున్నంటే సార్, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో 40% అంటే 650 కోట్లు ఇచ్చామంటారు కదా సార్ 655 కోట్లు ఇచ్చామంటారు కదా. అందులో కనీసము నాలాలు మూసేదానికి ఎన్ని కోట్లు అవుతుంది సార్?
దారుణమైన విషయం కదా సార్. తల్లి కడుపు కోత చూస్తే కళ్ళమటి నీళ్లు తిరుగుతున్నాయి సార్. అవును సార్. ఈ బంగారు తెలంగాణ అంటే ఇదేనా సార్? 12,000 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఇదేనా బంగారు తెలంగాణ? మాటలు చెప్పటం కోటలు దాటుతున్నాయి తప్ప ఇది ఒక నియంకుశ తత్వం సార్, నిరంతృత్వం పాలన. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతూ ఉంది. దుర్మార్గమైనటువంటి విషయం సార్. తల్లి కడుపు కోత ఎంత దారుణమైన విషయం సార్. ఆలోచన చేయండి. తప్పకుండా సార్, మీరు కూడా 10 మందికి చెప్పండి, ప్రశ్నించండి. తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇస్తారా? ఏ మంత్రి ఎమ్మెల్యే అయితే ఇట్లా జరుగుతుందా సార్? చెప్పండి సార్. అవును సార్. ఒక ఎమ్మెల్యే ఎంపీ కూతురు కొడుకు చనిపోతే ఈ విధంగా మాట్లాడతారా? దారుణమైన విషయం సార్ ఇది. ప్రజలు బుద్ధి చెప్పుతారు. ఇక భవిష్యత్తులో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుస్తుంది. ఆ తల్లికి అసలు ఎంత బాధ అనిపిస్తుంది. మాకు కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి సార్. దయచేసి అది సార్ పరిస్థితి. రైట్ సార్, ఈ పోరాటం ఇట్లా కంటిన్యూ అవుతుంది. రాజ్ న్యూస్ కూడా కుటుంబానికి సపోర్ట్గా ఉంటుంది. మీరు కూడా సపోర్ట్గా ఉండాలి. మీ సపోర్ట్ ప్రశ్నించే రూపంలో ఉండాలని ఆ కుటుంబం కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నీరజారెడ్డి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే మేడం. హలో, నమస్తే అండి. చెప్పండి మేడం. ఎంత బాధ అవుతుంది అంటే అసలు నాకే జరిగినట్టు అనిపిస్తుంది. అసలు ఎక్కడున్నాము, అసలు ఈ ప్రపంచంలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అసలు చాలా బాధగా ఉంది. అసలు మా సపోర్ట్ ఉంటుందండి మీకు. మీ బాధ మేము ఎవ్వరము తీర్చలేము. అది చాలా హారబుల్. వినడానికి అసలు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాధగా ఉంది. ఏ గవర్నమెంట్ ఎవ్వరు, ఏ ఎమ్మెల్యే ఎవ్వరు మీ పాపని తీసుకురారు. ఎవ్వరు సపోర్ట్ ఉండరు. ఈ 2-3 రోజులు ఈ ఛానల్ ఇవి నడుస్తాయి. ఆ తర్వాత మన బాధలు మనమే పడాలి. అసలు ఎక్కడున్నామో తెలియదు. అసలు మనము అసలు ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాలు ఏంది అర్థం కాదు. అసలు మనం ఎక్కడ మనకు బాధ వచ్చిందంటే మనమే. కొన్ని రోజులు మీరందరూ మీడియా వాళ్ళందరూ ఏదో సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏది ఉండదు. ఇంటికి ఎవరు రారు. లైఫ్ అంతా మనమే భరించాలి. నీరజారెడ్డి గారు, మా ఫైట్ కంటిన్యూ చేస్తున్నాం. మేము దాదాపు ఘటన జరిగినప్పటి నుంచి మేము కాంటాక్ట్లో ఉన్నాం. ఏం జరుగుతుందో మాట్లాడుతున్నాం. ఈ డబ్బులు వెలకట్టిన పరిస్థితిని కూడా మేమే చూపించాం. ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. మేము ప్రామిస్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఆ కుటుంబాన్ని కూడా మేము ప్రామిస్ చేస్తున్నాం. మరో కాలర్ ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి సార్ చెప్పండి సార్. నేను రఘు గారితో ఇప్పుడు మేడం సుమేధ వాళ్ళ మదర్ తో మాట్లాడడానికి ఫోన్ కలిపాను అన్నమాట. తప్పకుండా అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి మేడం. మాట్లాడండి సార్. నమస్తే అండి, నేను సుకన్య. హలో సార్. హలో, నమస్తే సార్. నమస్తే. వింటున్నాను. చెప్పండి సార్, మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా. మీకు జరిగిన అన్యాయానికి మేమైతే తీసుకురాలేము, కానీ మేము తట్టుకోలేకపోతున్నాం. ఇదంతా కూడా రాక్షస జాతులు పాలన చేస్తున్నాయి. లక్షల కోట్లు ఎన్నికేసుకొని పోతారు, పోయేటప్పుడు తీసుకుపోతారు. ఈ కొడుకులు తెలియదు కానీ ఖర్చు చేయడానికి ఇప్పుడున్న మున్సిపాలిటీ 50 డివిజన్స్ లో కార్పొరేటర్ ఉన్నప్పుడు వంటి స్టాఫ్ ఉంది. అంటే ఇవాళ 150 డివిజన్లుగా మారింది అంటే కనీసం 3 రెట్లు పెరగాల్సిన స్టాఫ్ ను పెట్టకుండా అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి వీళ్ళు డబ్బులు వీళ్ళు పంచుకోవడం, వీళ్ళు తినటం. అంటే వీళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళ మినిస్టర్ల మనుషులు కావచ్చు, ఎమ్మెల్యేల మనుషులు కావచ్చు, వీళ్ళు ఇట్లా డబ్బులు తినేస్తున్నారు మన పైసని. మనకు జరుగుతున్న కడుపు కోతని వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఏమంటే వెనకట వాళ్ళు ఎవరో నక్సలైట్లు ఉండేవాళ్ళట, ఆ విధంగా మనకు జరిగిన అన్యాయం అప్పుడు వీళ్ళ నరుకుడు మొదలు పెడితే అది ఈ కడుపు కోత మనకు ఆగదు. అంటే మీకు జరిగింది 45 నిమిషాలు నుంచి చూస్తున్నా, కానీ పుల్లొక్క బిడ్డ, తెలివైన బిడ్డ, ఈ దరిద్రం నా కొడుకులు, ఏ తెలివి లేని ఎదవ నా కొడుకులు అధికారంలోకి వస్తారు, మన ఉసురు పోసుకుంటారు. ఇది ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఒక విధమైనటువంటి రెవల్యూషన్ సబ్జెక్ట్ మీది. కాకపోతే నీ పాపనైతే మేము ఇచ్చేయలేం, కానీ నీ వెనకాల మేము ఉంటాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో కాలర్ నరసింహ గారు కాల్ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం నుంచి. నరసింహ గారు నమస్తే. నమస్కారం సార్. చెప్పండి.
లేదు సార్, ఇప్పుడు పాపం సుమేధ గురించి చూపిస్తారు కదా సార్, రాజనీతి వారికి, తెలుగు రాజనీతి వారికి ధన్యవాదం సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్. మేడంతో మాట్లాడండి. సుకన్య గారు ఉన్నారు. పాపం సుమేధ గురించి చూపిస్తారు రాజనీతి వాళ్ళకి ధన్యవాదం సార్. ఓకే. ఆ అమ్మాయికి తల్లికి మనం ఎంత చేసినా కష్టమే సార్. మేము రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ సార్. ఆ పాపం చూస్తుంటే బాధ అనిపిస్తుంది సార్ మాకు. వాళ్ళ మదర్ను చూసినా బాధ అనిపిస్తుంది సార్. ఈ కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి నుండి ఏం చేస్తలేదు సార్. పాపం అమ్మాయి వాళ్ళ మదర్ని చూస్తుంటే మాకు చాలా బాధ కలుగుతుంది సార్. ఎవరు ఎంత చెప్పినా తక్కువనే సార్. వాళ్ళకి ఏమి ఇచ్చి ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అమ్మాయిని తీసుకురాలేము సార్. వాళ్ళ మదర్ను అమ్మాయిని. రైట్ నరసింహ గారు, థ్యాంక్ యూ. మరో కాలర్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి సార్. హలో మేడం. మేడం గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు ఈ ఎన్నికలలో మాత్రం ఏం అసలు మాకు మాట్లాడడం రావట్లేదండి మేడం. ఇప్పుడు పాపం మీ పిచ్చని అయితే ఎవరు తీసుకురాలేదు మేడం. మీ బాధని ఇందాక చూస్తున్నాం మేడం, కానీ అది చెప్పలేని ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు మీరు ఈ హైదరాబాద్ ప్రజలు ఆలోచించి ఎవరైతే హైదరాబాద్ బాగు చేస్తారో వాళ్ళకి ఓటేయాలని మేము అనుకుంటున్నాం మేడం. అవును సార్, ఇప్పుడు నేను బయటకు వచ్చింది కూడా అందుకే. అవును మేడం, మీ దాంట్లో చాలా మంది రావాలి మేడం. మీ బాధని అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మేడం. మాతో నాకు కలిసింది కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు మేము అండగా ఉంటామని కోరుకుంటున్నాం. రైట్ రాంబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సుకన్య గారు, అసలు కేసు ఎంతవరకు వచ్చింది? మీరు కేసు ఫైల్ చేశారు, బాగానే ఉంది. అసలు ఎంతవరకు వచ్చింది? ముందడుగు పడిందా కేసు విషయంలో ఏమైనా? ఇంకా ఏం లేదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, పోలీసుల దగ్గరే ఉంది, అది మా దగ్గర రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా క్లియర్గానే ఉంది. పాప పడింది నాలాలో, పడుతూనే తలకి దెబ్బ తగిలింది. అన్కాన్షియస్లో తన వాటర్ అంతా మొత్తం లోపల ఫిల్ అయిపోయి తను పోయింది, వితిన్ మినిట్స్లో పోయింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నార్మల్ మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి వెళ్తామన్నారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కూడా రావాలంటున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మేము లెటర్ రాస్తాము, వాళ్ళని కూడా రెస్పాన్స్ అడగడానికి అని చెప్తున్నారు. కానీ ల్యాబ్ రిపోర్ట్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది అనమాట, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిపోయింది నెక్స్ట్ మేము ఫర్దర్ స్టెప్గా వెళ్ళడానికి. ఈవెన్ ఇప్పుడు బైలా, నేను మీతో అన్నాను కదా ఫస్ట్ వీడియోలో, నేను బైలానే వెళ్తాను అని. ఆ బైలా అని వెళ్ళడానికి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కనీసం ఒక కాపీ మాకు కావాలి. ఆ కాపీ కూడా మా దగ్గర రావట్లేదు. ల్యాబ్ రిపోర్ట్ వస్తే కానీ మేము రెండు కలిపి ఇవ్వము అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ కోసం మేము ఆగిపోయాం. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కేసు వేసాం, పిటిషన్ వేసాం. అది హియరింగ్ అయింది, 2 హియరింగ్స్. మళ్ళీ వాళ్ళు కోర్టు వాళ్ళు టైం ఇచ్చారు. జిహెచ్ఎంసీకి హెచ్ఆర్సీ నోటీసెస్ ఇచ్చింది అక్టోబర్ 13కి రిపోర్ట్ ఇమ్మని. సో ఇంతవరకు జిహెచ్ఎంసీ నుంచి కూడా హెచ్ఆర్సీ వాళ్ళకి కానీ కోర్టు కానీ రెస్పాన్స్ లేదు. అక్టోబర్ నుంచి అక్టోబర్ 13th అయిపోయింది, నవంబర్ 13th అయిపోయింది. నేను లాస్ట్ వీక్ కూడా జిహెచ్ఆర్సీ లాయర్ని వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆయన అన్నారు, ఇంతవరకు రాలేదమ్మా, వాళ్ళు ఇంతవరకు ఎవరు కౌంటర్ ఫైల్ చేయలేదు, వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చారు. సో ఎన్నికలు అయ్యే వరకు ఇది లేట్ అవుతూనే ఉంటుందా అనేది నా క్వశ్చన్. నాతో పాటు ఇది అందరి క్వశ్చన్ అవ్వాలి. నేను అనుకుంటుంది అదే, ఎన్నికలు అయ్యే వరకు ఈ ఇష్యూని ఇలాగే దాటించేస్తారా? కనీసం కోర్టులో కూడా రెస్పాన్స్ ఇవ్వరా? ల్యాబ్ రిపోర్ట్ బయటికి రాదా? ఒక 12 years చైల్డ్ డ్రైన్లో పడి వాటర్ మింగిపోయింది అనేది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది సార్? కొంతమంది ఇప్పుడు అన్నోన్ నేమ్స్, నేను నేమ్స్ చెప్పదలుచుకోలేదు, ఈవెన్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ నేను మాట్లాడాను, జూనియర్ సీనియర్ లెవెల్స్, వాళ్ళు అంటున్నారు ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మీకు అంత ఇంపార్టెంట్ కాదమ్మా, మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వడానికి. కానీ ఐ ట్రస్ట్ పోలీస్. సో వాళ్ళు అంటాం ల్యాబ్ రిపోర్ట్ రాకుండా మేము ఇవ్వలేము, ఛార్జ్ షీట్ అది ఏం ఫైలింగ్ ఏం జరగదు, ల్యాబ్ రిపోర్ట్ అనేది కావాల్సింది. ఎప్పుడు వస్తుందని అంటున్నారు? టైం పడుతుంది, అది 2 months 5 months 8 months అయినా పట్టచ్చుట. సో మరి కామన్ అండి కదా సార్, నాకు తెలియదు. సో అందరూ అడగాలి, నేను అడుగుతున్నాను, నేను ఇంకా అడుగుతున్నాను, ఇప్పుడు ప్రజల్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, అడగండి, క్వశ్చన్ చెయ్యండి. ఎందుకు అవ్వదు, ఎందుకు చెయ్యరు, మీరు మాకు ఎందుకు సర్వీస్ ఇవ్వరు, ఇన్ టైంలో ఎందుకు ఇవ్వరు, మా లైఫ్కి వాల్యూ ఎందుకు ఇవ్వరు? సో కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ డబ్బులు ఇస్తాము, కేసు విత్డ్రా చేసుకోండి అని మీకు ఫోన్లు చేసేది ఎవరు? సార్ నేను చెప్పినట్టు నా నెంబర్ ఎవరికి డైరెక్ట్గా వెళ్ళలేదు, హస్బెండ్కి వస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ పెద్దవాళ్ళ పేర్లు అయితే బయటికి రావు కదా, చిన్న చిన్న లీడర్స్ మా చుట్టూ ఎప్పుడూ ఉంటున్నారు ఎవరో ఒకళ్ళు,
వచ్చిన వాళ్ళు సలహా అనమాట, అదొక సలహాల కింద ఇచ్చేస్తున్నారు. తీసేసుకోవచ్చు కదా, ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా, 10 lakhs 25 lakhs, ఫస్ట్ 10 lakhs అయింది, తర్వాత 15, 20, 25, 5 lakhs పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నా హస్బెండ్ చెప్తున్న ఫిగర్ 50 lakhs ఇస్తాం, ఆయన ఈ కాల్స్ అన్ని నా దాకా రానివ్వట్లేదు. సో 50. నేను అంటున్నది ఒక్కటే, డబ్బు కాదు, పనిష్మెంట్స్ కాదు, మీరు మాకెందుకు సర్వీస్ ఇవ్వరు అనేది ప్రజల్లో అవేర్నెస్ రావాలి. నా మెయిన్ ఎజెండా అదే. అందరికీ చెప్తున్నాను, పబ్లిక్ మొత్తం అందరికీ చెప్తున్నాను, ప్రతిదీ క్వశ్చన్ చేయండి, అది మన బేసిక్ రైట్. క్వశ్చన్ చేయడం మన బేసిక్ రైట్. మనకు కావాల్సిన సర్వీస్ అందనప్పుడు క్వశ్చన్ చేయండి. కాలనీ అసోసియేషన్స్ దగ్గర నుంచి అందరూ మీకు రెస్పాన్సిబుల్ మీరున్న కాలనీకి. రైట్. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడుతున్నారు. హలో అండి. హలో, నమస్కారం, నా పేరు ఆచార్య అండి. యా ఫస్ట్ మీకు రాజనీతి వాళ్ళకి ధన్యవాదాలండి. అంటే ఇలాంటి టైంలో కూడా మీరు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళని తీసుకొచ్చారు. సుకన్య గారు, రియల్లీ వీఆర్ వెరీ సారీ. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా అసలు మీ గుండె ధైర్యం మెచ్చుకోవాలి. దాన్ని హ్యాండ్స్ ఆఫ్ టు యూ. ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో మనం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనని మనం కాపాడుకోలేకపోతున్నాం అండి. ఇంకోటి అంటే సిస్టమ్ టోటల్ గా చేంజ్ అవ్వాలి. ఆ డాక్యుమెంటరీ చూస్తుంటే నా కళ్ళలో వాటర్ వచ్చేసాయి. అంత పాప రియల్లీ 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 ఏంటంటే అసలు మనం ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. ప్రతిదీ మన దగ్గర నుంచి పెండుకుంటున్నారు, బట్ మనకి ఎవరు ఏం చేయట్లేదు. ఇది ఫస్ట్ మనం ఏంటి మన సిటిజన్స్ నుంచి మనం క్వశ్చన్ చేయాలి. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు తను ఇప్పుడు సుమేధకు అయింది, రేపు మనకు అవుతుంది. కాదు అని ఎవరైనా రాసి ఇవ్వగలరా? ఎవరైనా రాసి ఇవ్వగలరా కాదు అని? కాదండి, అందరం మనం క్వశ్చన్ చేయాలి. మనం క్వశ్చన్ చేయాలి. రేపు కాదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు. సిస్టమ్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆ మార్పు మనలో నుంచి రావాలి. నిజంగా మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు గుండె ధైర్యం నేర్చుకోవాలి. మీరు ఎలాగే పోరాడండి. మీకు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటికి రాకపోవచ్చు, బట్ వస్తారు, రావాలి. ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ అందరూ రావాలి. అందరూ మీకు సపోర్ట్. ఇప్పుడు ఎవరెవరు కాల్ చేశారో చూస్తున్నాను, మీ షో స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నాను. మీరు మాట్లాడుతున్నారు, ఎంత బాధని దిగమించుకొని మీరు మాట్లాడుతున్నారు. అది నిజంగా అసలు మాటలు చెప్పలేమండి. మీకైతే కంపల్సరీ మా సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ అన్నారు మీరు అంటే స్టార్టింగ్ లో మళ్ళీ క్యాండిల్ ర్యాలీకి వచ్చారన్నారు, తర్వాత మళ్ళీ వచ్చారన్నారు. కంప్లైంట్స్ తీసుకొని రావడానికి ఒక్కొక్కరు మైనస్ అవుతుంది, ఒక్కొక్కరు తక్కువ వచ్చారు, మీతో ఎవరు లేరన్నారు. బట్ అందరం ఉన్నాం, అందరం మీ వెంటున్నాం, మీకు సపోర్ట్గా ఉంటాం. సుమేధకి న్యాయం జరగాలి, అందరం మీకు సపోర్ట్గా ఉంటాం. రాజ్న్యూస్ మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా అందరూ ప్రశ్నించాలి. మీరు ఇంకొక 10 మందికి చెప్పండి, ఆ 10 మంది 10 మందికి చెప్పండి. క్వశ్చన్ చేయాలి. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించకపోతే మనం ఈ సొసైటీలో ఉండి కూడా వేస్ట్ అన్నది నేను చెప్పదలుచుకున్నాను. సుకన్య గారు, చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? మీ పోరాటం ఎంతవరకు వెళ్తుంది? నా పోరాటం ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసేంత వరకు వెళ్తుందండి. ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. ఇంకొకటి, నా మెయిన్ ఎజెండా ఒకటే, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఒక క్వశ్చన్ జరిగినప్పుడు మీరు అన్నట్టు క్వశ్చన్ చేయాలి, బయటకు వచ్చి నుంచి అడగాలి. ఈరోజు చాలామంది చూస్తున్నాం కదా, వీళ్ళు కార్పొరేటర్స్, వాళ్ళ ఎమ్మెల్యేస్ ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. కానీ ఇంకా క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసే తత్వం అందరికీ రావాలి. ఇప్పుడు చేసిన కాలర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఫోన్స్లో మీరు మాట్లాడిన మాటలు కూడా చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఇంకొకటి, రాజ్ న్యూస్, థ్యాంక్ యూ రఘు గారు, మీరు మాతో ఫస్ట్ నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద జర్నీ విత్ అస్. అండ్ కాంగ్రెస్ కంటెస్టెంట్, నాంపల్లి కంటెస్టెంట్ ఫిరోజ్ సార్, ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన వచ్చింది 5th డే, పాప పోయిన తర్వాత 5th డే వచ్చి మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసారు. ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా మీరు? మీకు అసలు ఏం కావాలి? ఓకే, ఏం కావాలి అన్నప్పుడు నాకు జస్టిస్ కావాలి, నాకు రెస్పాన్స్ కావాలి. ఎవరిది బాధ్యత? ఎవరిది? నా పాప పోయింది, అకౌంటబిలిటీ ఎవరిది? బాధ్యత ఎవరిది? ఎవరు ఎందుకు మాట్లాడరు? అసలు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? నా పాప ఈరోజు, రేపు ఇంకోళ్ళ ఇంట్లో, పక్క వాళ్ళ ఇంట్లో, చుట్టుపక్క వాళ్ళ ఇంట్లో, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతమంది పిల్లలు పోయారు, ఎవరు ఎందుకు మాట్లాడరు? నాకు జస్టిస్ కావాలి.
అంటే దెన్ మాతో పాటు నేను ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేద్దామని వాళ్ళందరూ కూడా మాతో పాటే ఉన్నారు. థ్యాంక్ యూ ఫిరోజ్ సార్ అండ్ శ్రవణ్ సార్, దాసోజు శ్రవణ్ గారు, వాళ్ళు ఇంకొకటి శివరామరెడ్డి సార్, వీళ్ళందరూ వాళ్ళు రాలేదు కానీ ఆన్లైన్ సోషల్ మీడియా సపోర్ట్ అది వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, ఎనీవే మొత్తానికైతే మీ పోరాటానికి రాజ్ న్యూస్ హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది. మీరు డబ్బులకి లొంగకుండా, మిమ్మల్ని బెదిరించిన లొంగకుండా, ఎక్కడ వెనకడుగు వేయకుండా మీరు పోరాటం చేస్తున్నారు. మీ పోరాటాన్ని కంటిన్యూ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. ప్రజల పక్షాన పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా మనల్ని రిసీవ్ చేసుకుంటారు, ప్రశ్నించే తత్వాన్ని ఇంకా పెంచుకునే విధంగా ముందుకెళ్తారు. ఒకటి మాత్రం చాలా స్పష్టం, సుమేధ మరణం ప్రభుత్వ హత్య, ప్రభుత్వ హత్య, ప్రభుత్వ హత్య. మీరు బయట ఖర్చు పెట్టిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో చూసారా, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. హైదరాబాద్ విశ్వనగరం అద్భుతం అమోఘం అని వాటికి పెట్టిన ఖర్చుని ఓపెన్ నాలాల మీద పెడితే కొన్ని కాలనీలు కనీసం బాగుపడేవి. ఇలాంటి సుమేధ లాంటి ప్రాణాలు మిగిలి ఉండేవి. కనీసం మీరు వెళ్ళి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. మీరు అంటున్నారు ఎందుకు వరద బాధితులని ముఖ్యమంత్రి పరామర్శించలేదని ఒక విలేకరు అడిగినప్పుడు వేరే పనుల్లో బిజీగా ఉన్నారని. ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్, ఈ మధ్య వెళ్ళే గంటన్నర జర్నీ ఉంది చూసారా, ఒక్కరోజు వెళ్ళడం ఆపితే ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించవచ్చు. ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసుకొని ఒకే దగ్గర ఉంటే హైదరాబాద్లో ఉన్న వరద బాధితులని వెళ్ళి పరామర్శించవచ్చు. ఇది సాధ్యం కాదా? మరి ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగిన మీటింగ్కి ఎట్లా హాజరయ్యారు? పనులు లేవా? అంటే ఎలక్షన్స్ వస్తేనే ప్రజలు గుర్తొస్తారా అని కామన్ మ్యాన్ అడుగుతున్నారు, సామాన్యుడు అడుగుతున్నారు. సుమేధ మరణం, సుమేధ హత్య మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఇదే. ఇప్పటికైనా మారాలి. 6 సంవత్సరాలుగా మనం కబ్జాలు అన్నీ చేసుకుంటూ ఇవాళ హైదరాబాద్ని నరక కూపంగా మార్చేశాం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఆ తల్లి, ఆ కుటుంబం ఫైట్ చేస్తోంది. మీరు 50 లక్షల రూపాయలు వెలకడుతున్నారు సుమేధ మరణానికి. 50 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు తీసుకొని కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్తున్నారు. అంటే ఒక ప్రాణానికి మీరు కట్టేది 50 లక్షల రూపాయలతో డబ్బుతో వెలకడుతున్నారు. ఇది పరిస్థితి. సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ డిస్కషన్ చూసిన తర్వాత, ఆ డాక్యుమెంటరీ చూసిన తర్వాత అయినా, ఆ డాక్యుమెంటరీ కంటిన్యూగా రాజ్ న్యూస్లో ప్లే అవుతుంది, డౌటే లేదు. ఈ సొసైటీలో మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కచరా సాఫ్ అయితే కానీ ఈ పరిస్థితిలో మార్పు రాదు, చాలా స్పష్టం. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.